మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్తు ఓంకారాయ నమో నమః. ఓం జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి యదలో శ్రీ వెంకటేశునిటి ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణం చ ఉత్తరం చ తత్యేహ ఏతత్ ఇష్టాపూర్తే కృతం ఇతి ఉపాసతే. తే చాంద్రమసం ఏవ లోకం అభిజయంతే తే ఏవ పునః ఆవర్తంతే తస్మాత్ ఏతే ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే. ఏషః వ ఏవ రయః యః పితృమానః అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనా. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. సంక్రాంతి పండుగ మన జీవన గమనాన్ని నడిపించేటువంటి అంశములతో చేరి ఉన్నటువంటి పండుగ. అది ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా అనేటువంటి యొక్క అంశములతో మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నటువంటి పండుగ. అందరూ ఉత్సాహంగా సంతోషంగా జరుపుకున్నారు. కానీ దీంట్లో ఉన్నటువంటి పారమార్థిక అంశాలు మాత్రం దాదాపుగా ఎవరు దర్శించింది లేదు. కనుక ఇక్కడ మహాత్ములు ఋషులు భగవానుడు సాక్షాత్ భగవంతుడు కృష్ణ పరమాత్మల వారు కూడా ఈ సంక్రాంతి పండుగ యొక్క విషయాల గురించి, ఉత్తరాయణ పుణ్యకాల విశేషాలను గురించి
స్వామివారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఉపనిషత్కారులు కూడా దీన్ని ప్రస్తావించటం జరిగింది. కనుక షణ్మాస ఉత్తరాయణం 6 మాసములుగా కలిగినటువంటి ఉత్తరాయణం. అది ఉత్తరాయణం అంటే మనకి మరి ఉత్ అంటే పైకి ఊర్ధ్వగామిగా ప్రయాణం చేసేటువంటి దానికి ఉత్తరాయణం అని చెప్పని, అధహ అంటే కిందికి లౌకిక సంబంధమై ఉన్నటువంటి, ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి, భౌతికమై ఉన్నటువంటి విషయాల వైపుకి పోయేటువంటి యొక్క మార్గాన్ని దక్షిణాయనముగా చెప్పేటువంటి మాట. దక్షిణాయనానికి చంద్రుడు అనగా మనస్సు అనేది ఉంటుంది. అనగా ప్రవృత్తి మార్గంలో పోవాలంటే మనస్సు కావాలి, నివృత్తి మార్గంలో పోవాలంటే బుద్ధి కావాలి. అందువల్ల బుద్ధికి సూర్యుడిగా చెప్పే మాట, మనస్సుకి చంద్రుడిగా చెప్పేటువంటి మాట. ఈ 2 మార్గాలు జగతః శాశ్వతీ మతే శుక్లకృష్ణే గతి హీయేతే జగతః శాశ్వతే మతే. జగత్తులో ఇవి శాశ్వతముగా ఉండేటువంటి మార్గాలు. ఈ విశ్వం ఉన్నంత వరకు ఈ 2 మార్గాలు నడుస్తూనే ఉంటాయని చెప్పేసి అని దక్షిణాయనంలో ప్రయాణం చేసేవారు దక్షిణాయనంలో ప్రయాణం చేస్తారు, ఉత్తరాయణంలో ప్రయాణం చేసేవారు ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. 2 మార్గాలు కూడా మానవ జాతిలో సమగ్రంగా సంపూర్ణంగా ఎల్లవేళలా ఉండేటువంటి మార్గములు అని చెప్పేసి అని. ఉత్తరాయణంలో పోయినటువంటి వాడు బ్రహ్మవిద జనాహ, అట్టి జనులు బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించి బ్రహ్మమునే బ్రహ్మ గచ్చంతి, బ్రహ్మమునే వాళ్ళు పొందుతున్నారు అనేటువంటి మాటగా. మరి ప్రవృత్తిని అపేక్షించే వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. బ్రహ్మమును అపేక్షించి నివృత్తి మార్గంలో సోహంభావ ధ్యానం చేసి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు 100కి ఒక 10% ఉంటే ఉండొచ్చేమో బహుశా. 10% అనేది కూడా సాహసంతో చెప్పేటువంటి మాటే. 10% అన్నా చెప్పకపోతే మనసు తృప్తి ఉండదు కాబట్టి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దాదాపుగా 90% వరకు దక్షిణాయన మార్గంలోనే, అనగా చాంద్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గంలోనే, పితృమానమై ఉన్నటువంటి మార్గంలోనే దాదాపుగా అందరూ కూడా ప్రయాణం చేసేటువంటి యొక్క విధానము. తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతి సతపః అతప్యత సహతః తపః తప్త్వా సహ మిథునం ఉత్పాదయతే రయీంచ ప్రాణంచ చ ఇతి ఏతౌ మే బహుదా ప్రజా కరిష్యతే ఇది అనేటువంటిది లోకంలో ఈ ప్రజాపతి మార్గాన్ని దాదాపుగా అందరూ కూడా అవలంబిస్తున్నటువంటి విధానము. నిన్న మనం భగవద్గీతలోని శ్లోకంలో ఒక పదం తీసుకుని అగ్ని ఉత్తరాయణానికి సంబంధించినటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి ఈ అగ్ని అనేది సహకరిస్తుంది. కనుక అగ్ని అనేటువంటి యొక్క అంశానికి నిన్న మనం దాదాపుగా భగవద్గీతలోని అనేక చోట్ల పరమాత్మ చెప్పినటువంటి వివరణాత్మక అంశాన్ని అటు జ్ఞానాగ్ని అని, ఆత్మ సంయమ యోగాగ్ని అని, బ్రహ్మాగ్ని అని అనేక పదాలతో స్వామివారు నివృత్తి మార్గంగా ప్రయాణం చేసే విధానముగా ఉన్నటువంటి వారికి కూడా ఈ అగ్ని అనేటువంటిది ప్రధానమైనటువంటి స్థానంగా ఉంటుంది. అట్లా ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా అగ్ని అనేది వాళ్ళకు కూడా ఆధారమయ్యే ఉన్నది. దాన్ని గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని చెప్పని కూడా పిలుస్తారు. ఇవన్నీ మీకు చాందోగ్యోపనిషత్తులో ప్రధానంగా వస్తాయి. అనగా గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అనేటువంటివి. ఇంకా అగ్నులు అనే విషయం వచ్చినప్పుడు ఇంకా చాలా పదాలు వాడతారు. కోపాగ్ని, కామాగ్ని, బడవాగ్ని, ఉదరాగ్ని, నేత్రాగ్ని, మూర్ధాగ్ని, ఇట్లా అనేక విధాయకాలకు కూడా అగ్ని యొక్క సంబంధ అంశాల మీద ప్రస్తావించటం జరుగుతుంది. ఇటు నివృత్తి మార్గంలో పోయే వాళ్ళకి అగ్ని ప్రధానం. ఎందుకంటే అనేక జన్మలుగా ఉన్న కర్మవాసనలు సూక్ష్మదేహంలో చేరి ఉన్నాయి కాబట్టి వాట్లను దగ్ధం చేయిందే వీళ్ళు నివృత్తి మార్గం వైపుకి, మోక్షం వైపుకు పోయే అవకాశం లేదు. అనగా మోక్షం అంటే ఏమిటి అంటే జన్మరాహిత్యము అన్నాడు. జన్మలకు కారణం ఏమిటయ్యా అంటే కర్మలు అని అర్థం. కానీ కర్మలు ఉన్నంత వరకు జన్మలు వస్తూ ఉంటాయి.
భూమిలో దుంప ఉన్నంత వరకు మొక్కలు వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళా మొలకలు వస్తూనే ఉంటాయి. అట్లాగా లోపల సూక్ష్మ దేహములో సంస్కారం అనబడే దుంపలు ఉన్నంత వరకు ఈ దేహములనే మొక్కలు వస్తూ ఉంటాయి అన్నారు పెద్దలు. రోగశోక పరితాప బంధన వ్యసనానిష ఆత్మాపరాధ వృక్షాణం ఫలాని ఏతాని దేహినాం. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు ఎన్ని కూడా ఆత్మ అపరాధ వృక్షానాం దేహం అనేటువంటి ఒక వృక్షాన్ని కాసేటువంటి ఫలములు అన్నాడు. అట్టి ఆ ఫలములను లోన ఉన్నటువంటి యొక్క యజమాని ఆ ఫలాలని భుజిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రకారముగా ఈ దేహములు అనేటువంటి వృక్షములు అనేక వృక్షములు వస్తూ ఉంటాయి. లోపల గింజలు ఉన్నాయి కాబట్టి, బీజములు ఉన్నాయి కాబట్టి, కనుక సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి యొక్క బీజాలని అగ్ని ద్వారా, జ్ఞానాగ్ని, బ్రహ్మాగ్ని అనబడేటువంటి అగ్ని ద్వారా వాళ్ళు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే మహాత్ములు, సాధువులు, పరువురాజుకులు, విద్వసత్తములు వాళ్ళు ఈ అగ్నిని ఆశ్రయించి వాళ్ళకు జన్మ కారణమై ఉన్నటువంటి కర్మవాసనలను కాల్చి వేసుకుని జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం సమస్త కర్మలన్నిటినీ కూడా జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయటం అని పరమాత్మ. ఈ ప్రకారంగా అగ్నిని వాళ్ళు ఆ విధంగా వాడుకొని కర్మవాసనలు నశింపజేసుకుని వాళ్ళు మోక్షం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే దక్షిణాయన మార్గంలో పోయేవాళ్ళు 90% చెప్పుకున్నాం కదా. ఉత్తరాయణంలో పోయేవాళ్ళు, నివృత్తి మార్గంలో పోయేవాళ్ళు ఎంతమంది అయ్యారంటే 10%. 10 కూడా లేరు. 10 చెప్పుకోకపోతే మనకు అవమానం అని చెప్పిన భావన చెప్పుకుంటూ ఉన్నాము. పరమాత్మ అయితే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ అని పరమాత్మ అన్నాడు. సహస్రేషు అనేక వేల మందిలో కశ్చిత్ ఒకానొకడు అని పరమాత్మ అన్నాడు. ఆ విధంగా చెప్పుకుంటే మనకు కొంచెం మనసు బాధ కలుగుతుంది కదా. అందువల్ల పరమాత్మ కాబట్టి సహస్రేషు వేల కొలది వాళ్ళల్లో ఒకడని చెప్పిననే మాట ఆయన చెప్పాడు. కనుక అంత లెక్క కాకుండా 100లలో చెప్పుకుంటే కొంచెం మన తృప్తిగా ఉంటుంది కాబట్టి 100% చెప్పుకుంటాం. అందువల్ల మనసు కొంచెం తృప్తి పడుతుంది. ఈ ప్రకారంగా ఈ 10% ఉన్నటువంటి వారు అగ్నిని తన జ్ఞానాగ్ని దాని ద్వారా ఆత్మ సంయమ యోగాగ్ని ద్వారా కర్మను దగ్ధం చేసుకొని మోక్షం వైపుకు పోయే వాళ్ళుగా వీళ్ళు ఉంటే 90% ఉన్నదే వాళ్ళు గార్హపతి అగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అనేటువంటి అగ్నుల యొక్క సహకారము యజుర్వేదం అంతయు కూడా వీళ్ళ గురించే చెప్తూ ఉన్నది. యజుర్వేదములో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా మరి ఈ ప్రకారముగా యజుర్వేదము యజదేవ పూజాయాం దేవతలను ఆరాధించేటువంటి అంశం యజుర్వేదములో ప్రధానంగా వస్తుంది. ఈ 3 వేదాలు కూడా ఇలాకే ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం చూసినట్లయితే అన్ని మంత్ర భాగాలన్నీ కూడా దేవతా స్తుతులై ఉన్నాయి. కనుక అంత మంత్ర భాగముల ద్వారా, యజ్ఞముల ద్వారా ఆరాధించే విధానముగా చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ మరి యజ్ఞము అనేటువంటిదంతయు కూడా సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవః అస్తు ఇష్టకామధుకు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా సహ యజ్ఞములతో కూడా మానవుల్ని బ్రహ్మ నిర్మాణం చేశాట. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిద్వస్వం యేషవః అస్తు ఇష్టకామధుకు. మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా దీని ద్వారా పొందవచ్చు అని చెప్పని అన్నాడు. కాబట్టి ప్రకారముగా లోకంలో చాలామంది యజ్ఞముల ద్వారానే వారి యొక్క శ్రేయస్సుని కోరుకుంటూ ఉన్నారు, శుభాన్ని కోరుకుంటూ ఉన్నారు, ఉన్నతిని కోరుకుంటూ ఉన్నారు, ఉత్తమ లోకాలని అపేక్షిస్తూ ఉన్నారు, ఉత్తమ భోగాలని అపేక్షిస్తూ ఉన్నారు. ఇహలోకంలో పొందేటువంటి భోగముల కంటే మించి ఉన్న భోగాలని ఇతర స్వర్గాది లోకాలలో పొందాలన్నటువంటి యొక్క భావనతోనే వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు.
పంచాగ్నయ యోచ త్రినాశికేత అని కాటకవల్లిలో కూడా మీకు ఈ ప్రస్తావన వస్తుంది. పంచాగ్నులు అని చెప్పి అన్నారు. పంచాగ్నులుగా చెప్పే విధానం అవి కూడా మరి బడబాగ్ని అని, ఉదరాగ్ని అని, కామాగ్ని అని ఈ ప్రకారంగా ఉండే అగ్నులు పంచాగ్నులుగా చెప్పేటువంటి మాట. చాందోగ్యంలో చెప్పేటువంటిది ఏంటంటే గార్హపతి అగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని చెప్పనే అగ్నులు అనేటువంటి వాటిలను ఆసరాగా చేసుకుని వారి వారి యొక్క సంతతిని వృద్ధి పొందింపజేసుకుంటూ ఉన్నారు. దానికి ప్రశ్నోపనిషత్తు యొక్క అదే ఆధారము. తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతి సతపః అతప్యత సతపః తప్త్వా మిథునం ఉత్పాదయతే. అట్టి మిథునం ద్వారా ఉత్పాదయతే రయించ ప్రాణంచ ఏతౌ మే బహుదా ప్రజా కరిష్యతి. బహుదా ప్రజా కరిష్యతే అని చెప్పి అన్నారు. విశ్వమంతా కూడా ఒక మహాయజ్ఞముగా కూడా మరి మహాత్ములు చెప్తూ ఉన్నారు. విశ్వమంతా కూడా ఒక మహాయజ్ఞముగా పోలుస్తూ ఉన్నారు. ఎట్లా అని చెప్పనంటే మరి సూర్య భగవానుడు తన కిరణములనబడేటువంటి వాటితో సముద్రమునందు హోమము చేశాట. అనగా భానుడు అంబరమణి కర్మసాక్షి సూర్య భగవానుల వారు తన కిరణములు అనేటువంటి కిరణములు అనేటువంటి హవిస్సుల చేత మరి ఆజ్యము చేత సముద్రం అనబడేటువంటి అగ్నిగుండములో హోమము చేయగా మరి దాని నుంచి ఆవిర్భావమైనటువంటి యొక్క హవిస్సు మేఘములు అన్నారు. మేఘములు అన్నారు. కనుక మేఘములు అనేటువంటి ఏం చేశాయంటే తన జలధారల చేత ఆ మేఘములు తన జలధారలు అనేటువంటి వాటి హవిస్సు చేత అనగా మరి ద్రవ్యముల చేత ఈ భూమి అనబడేటువంటి అగ్నిగుండమునందు హోమము చేయగా దాని నుంచే సస్యములు అనబడేటువంటి హవిస్సు ఆవిర్భావమైంది అన్నారు. ఈ సస్యములు అనేటువంటి యొక్క వాటను అనగా చిరుధాన్యములు, పప్పు దినుసులు అనగా వరి, బియ్యము మరేటువంటి యొక్క అవన్నీ హవిస్సుగా ఏర్పడ్డగా అట్టి హవిస్సుని చేత పురుషుడు తన గర్భమునందు జఠరాగ్నియందు హోమము చేశాడు అన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. పరమాత్మ కూడా చెప్పిన మాట. పురుషుడు భుజించేటువంటి అట్టి ఆహారమును ఉదరమునటువంటి అగ్నిహోత్రునికి ఆ హోమగుండములో హోమము చేయగా వాటిని హరించినటువంటి విధానము నుంచి మరి పురుషుని యొక్క శరీరమునందు హవిస్సుగా ఏర్పడ్డటువంటిది వీర్యము అన్నారు. అది హవిస్సుగా ఏర్పడ్డటువంటి యొక్క వీర్యమును తన స్వపత్ని యందు ఆ యొక్క భాగాన్ని హవిస్సుని హోమముగా చేయగా దాని నుంచి ఆవిర్భావం అయినటువంటి మరి యజ్ఞ భాగమే సంతతి అని అర్థం. లోకంలో ప్రజాతంతం నా వ్యవచ్చేత్సి. ఈ విధముగా మహాయజ్ఞం విశ్వంలో ఎప్పుడు కూడా జరుగుతూ ఉన్నది అన్నారు. ఎందుకంటే సృష్టి కార్యం ఈశ్వరుని యొక్క సంకల్పం. ఏకోహం బహుశ్యాం, ఏకహ అహం, ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపములను అగుదునుగాక అని చెప్పనే భావనగా ఈశ్వరుడు సంకల్పించాడు. ఈ ప్రకారముగా అన్ని రూపములు అయ్యే విధానముగా కాగా తా ప్రావిశతు ఆ రూపాలలో తానే జీవరూపముగా ప్రవేశించాడు అని చాందోగ్యమునందు వచ్చేటువంటి అంశము. ఈ ప్రకారముగా జరిగేటువంటి యొక్క యజ్ఞక్రతువు ఇది ఒక మహాయజ్ఞము. విశ్వములో అందరూ కూడా యజ్ఞకర్తలు, యజ్ఞభోక్తలు అందరూ యజ్ఞం చేసేటువంటి వారే. యజ్ఞం చేయకుండా ఎవరూ కూడా లేరు.
ఆ విధముగా చేసేటువంటి యొక్క యజ్ఞమును దాన్ని గార్హపత్యాగ్ని అని చెప్పినంటారు. స్వపత్ని యందు తాను నిరంతరముగా చేసేటువంటి యొక్క హోమ కార్యమును గార్హపత్యాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. జఠరాగ్నిగా పరమేశ్వరుడే ఉన్నాడు. ఆయన మరి జీవులు భుజించేటువంటి ఆహారాన్ని ఆయన గారు పచనం చేస్తూ ఉన్నాడు. ఏ యొక్క ఆహారం అనేది పచనమైందో స్త్రీ యందు పదార్థముగా మారుతుంది, పురుషుని యందు జీవకణాలుగా మారతాయి. కనుక రెండే విశ్వంలో చంద్ర సంబంధము, సూర్య సంబంధము. మీకు ఎక్కడైనా చూడండి, భగవద్గీతలో చూడండి, ఉపనిషత్తుల్లో చూడండి, ఎక్కడ చూసినా కానీ మీకు ఈ రెండింటి యొక్క అంశాలే బోధిస్తూ ఉండాలి. మనం గతంలో కూడా ఉత్తర గీత అనేటువంటి అంశములో మనం చెప్పుకున్నప్పుడు కూడా ఇదే అంశం వచ్చింది. దక్షిణే పింగళానాడి సూర్యమండల గోచర దేవయానం ఇతిజ్ఞేయం పుణ్యకర్మానుసారిణి ఇడాచబామ నిశ్వాస సోమ మండల గోచర పితృయానం ఇతి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి అని చెప్పని గతంలో ఈ మంత్రాల మీద కొంత చర్చించుకోవడం జరిగింది. మొత్తం కాలేదు, చర్చించుకుంటూ. ఇట్లా భగవద్గీతలో కానీ ఉపనిషత్తులలో కానీ ఉత్తర గీతలో కానీ మీకు వచ్చే రెండే, చంద్ర సంబంధము, సూర్య సంబంధము, పదార్థము, ప్రాణము, రయించ ప్రాణంచ. రెండు పదార్థములు ఈ విశ్వంలో సర్వేశ్వరుడు సంకల్ప మాత్రముగా ఏర్పాటు చేసినటువంటివి. కనుక స్త్రీ సంబంధమై ఉన్నటువంటి యొక్క శరీరము చంద్ర సంబంధ కళలతో అది పదార్థముతో చేరి ఉన్నటువంటిది. పురుషుని యొక్క సంబంధ శరీరము అది సూర్యుని యొక్క కిరణములతో అనగా ప్రాణశక్తితో జీవ కణాలతో చేరి ఉన్నటువంటి విధానము. రెండు పదార్థములే. ఒకటేమో జీవశక్తి, మరొకటేమో ప్రాణశక్తి, పదార్థశక్తి, ప్రాణశక్తి. ఈ ప్రకారముగా సర్వేశ్వరుడు మరి ఆ ఉదరములో పడ్డటువంటి యొక్క ఆహారాన్ని తానే స్వయముగా పచనం చేస్తున్నాను అన్నాడు. పచామ్యన్నం చతుర్విధం. ఈ ప్రకారముగా తన శరీరములో పడ్డటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ పదార్థం అనేటువంటి పరిణామము చెంది అనేక రసాయనాలుగా మారి అది రక్తముగా పరిణమించి ఆ రక్తము నుంచి సర్వేశ్వరుడు అనేక కోట్ల జీవకణాలను తయారు చేస్తూ ఉన్నాడు. ఇది కొంచెం గమనించుకోవాల్సిన అంశము. అనగా శరీరం అంతయు కూడా చూస్తే అనేక లక్షల కోట్ల జీవకణాలతో నిండి ఉన్నటువంటిది. తీసుకున్న ప్రతి పదార్థము కూడా అది జీవకణములుగా పరిణమించే విధానము. కాబట్టి శరీరమంతా కూడా రక్తముతో పాటు జీవకణములు కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. ఆ జీవకణాన్ని మీరు చూడండి, మీకు వైజ్ఞానికంగా వాళ్ళు చూపిస్తారు. చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి దానికి తల, తోక ఇవన్నీ కూడా మీకు చూపిస్తారు వాళ్ళు. సైన్సులో మీరు చూసినట్లయితే ఆ జీవకణం ఎట్లా ఉంటుందనే విషయము, ముందు తల ఉంటుంది, వెనకాల తోక ఉంటుంది. ఎప్పుడైతే అండాశయం ప్రవేశించిందో ఆ తోక ఊడిపోయి తల మాత్రమే ఉండి అక్కడి నుంచి దాంట్లో ఒక నిర్మాణాత్మకముగా ఆ జీవ కణములోనే మీకు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ అవయవాలు, లోపల ఉన్నటువంటి 72,000 నాడీ మండలాలు, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివరు, గివరు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మొత్తం కూడా మీకు ఆ జీవకణములో ఉన్నాయి. అంతటి సూక్ష్మముగా సర్వేశ్వరుడు నిర్మాణం చేసుకొచ్చిన విధానం ఇక చూపిస్తారు. మైక్రోస్కోప్ ద్వారా చూడండి మీరు, వాళ్ళు చూపిస్తారు, వైజ్ఞానికంగా చూపిస్తారు. ఆ జీవకణంకి ఉన్నటువంటి ఒక స్వరూపం చూపిస్తారు. నిజంగా ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యిందని చెప్పనంటే వంశ పరంపరగా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులు సూక్ష్మ కణాలలో చేరి ఉంటాయట. అంతటి సూక్ష్మ జీవకణముగా ఉన్నటువంటి యొక్క దాంట్లోకి వీడు ప్రవేశించి వంశపారంపర్యంగా వచ్చేటువంటి యొక్క ఆ జీన్స్ను కూడా వీడు తీసి ఆ జీవకణం అభివృద్ధికి వీడు సహాయపడుతున్న విధానం అంటే వైజ్ఞానికం ఎంత లెక్క ప్రయాణం చేసిందో మనం గమనించవచ్చు.
కనుక శరీరం అంతా మీకు రయించ ప్రాణంచ ప్రశ్నతే మొదటి ప్రశ్నే ఇది సృష్టి యొక్క సంబంధ అంశం మీద చాలా సుదీర్ఘముగా చేసినటువంటి యొక్క ప్రయాణ విధానము. కాబట్టి ప్రకారముగా మరి దక్షిణాయనము అనే అంశం కదా, ఉత్తరాయణం అంశం వేరు, దక్షిణాయన అంశం వేరు. ఉత్తరాయణ అంశంలో మనం అగ్ని విషయం తీసుకున్నాం, అగ్ని సంబంధ అంశమే ఇక్కడ దక్షిణాయనంలో కూడా మనం మాట్లాడుకోవటం జరుగుతూ ఉన్నది. కనుక దక్షిణాయన విధానములు అనగా దక్షిణాయన మార్గంలో ఉన్నటువంటి అగ్నులు చెప్పుకున్నాము. ఇక్కడ అగ్నులు ఏమిటయ్యా అని చెప్పానంటే గార్హపతి అగ్ని, ఆహవనీయ అగ్ని, దక్షిణాగ్ని 3 అగ్నులుగా. దాంట్లో గార్హపతి అగ్ని అనేటువంటి యొక్క అంశముగా చూసినప్పుడు అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త భగవంతుడే స్వయముగా జీర్ణాశయమునందు ప్రవేశించి జఠరాగ్నిగా ఆయన ఉండి జీవులు భుజించేటువంటి యొక్క చతుర్విధ అన్నములను ఆహారములను పచనం చేస్తూ ఆ పచనమైనటువంటి యొక్క ఆహారము నుండి ఆయన గారు రక్త కణాలను తయారు చేసి రక్త కణాల నుంచి జీవ కణాలను తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్లయితే నీకు శరీరం అంతా కూడా ఎక్కడ పడ్డ రక్తం ఎట్లా ప్రసరిస్తూ ఉంటుందో మీకు చూడండి, దేహంలో అణువణువు ప్రతి అన్ని రక్త కణాలే, రక్త కణాలతో పాటు జీవ కణాలు కూడా ఉన్నాయి. కనుక ఆ జీవ కణములు పదార్థాన్ని కోరుకుంటూ ఉన్నాయి. ఆ జీవ కణములు ఏమిటా పదార్థము అని చెప్పనంటే చంద్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క స్త్రీ శరీరము, సూర్య సంబంధమైనటువంటి పురుష శరీరము. ఈ 2 విధానాలలో పురుషుని యొక్క శరీరములో ఉన్నటువంటి యొక్క ఆ జీవ కణాలకు స్త్రీ శరీరమే ఆహారముగా ఇవ్వబడుతుంది, పదార్థముగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే చంద్రుడు అప్రకాశకుడు, సూర్యుడు స్వప్రకాశకుడు. కనుక అప్రకాశమై ఉన్నటువంటి యొక్క చంద్రుడు స్వప్రకాశమై ఉన్నటువంటి సూర్యుని యొక్క అధీనములో ఉండాల్సి ఉంటుంది. సూర్యుని యొక్క ప్రకాశముతో ప్రకాశించాల్సి ఉంటుంది. సూర్యుని యొక్క ప్రకాశమును తీసుకుని చంద్రుడు అమృతమును కురిపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణములే ఈ లోకములు అమృతమైనటువంటి పదార్థములుగా సస్యములను తయారు చేస్తున్నటువంటి విధానముగా చెప్తారు. కాబట్టి 2 దిశలుగా 2 తిరగలుగా సర్వేశ్వరుడు సృష్టి యొక్క కార్య విధానంలో పురుష శరీరము మరి స్త్రీ శరీరము 2 కూడా ఒకటి ప్రాణము మరొకటి పదార్థములుగా ఈ ప్రకారముగా ఈ పురుషుని యొక్క శరీరములో ఏర్పడ్డటువంటి జీవ కణములకు స్త్రీ శరీరము ఆహారముగా రోజువారీగా అర్పింపబడుతూ ఉంటుంది. దాని నుంచి ప్రజాతంత్రం ప్రజ అనేటువంటి యొక్క కార్యము దాని ద్వారా జరుగుతున్నటువంటి విధానము. ఇది దక్షిణాయన మార్గంలో జరుగుతున్నటువంటి అంశం. ప్రజాకామో వై ప్రజాపతి సహ తపః తప్యత సతపః తప్త్వా మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ ఏతౌ మే బహుదా ప్రజాః కరిష్యతే ఇతి. యమునా నది అవతల ఎవరో మహాత్ములు సత్రయాగం చేస్తూ ఉన్నారు. కథ చెప్పుకొస్తారు ఎట్లాగా. సత్రయాగం చేస్తూ ఉంటే యమున వేగంగా ప్రవహిస్తూ ఉన్నది. కృష్ణ పరమాత్మ వద్దకు పోయారు. అయా యమున బాగా వేగంగా ప్రవహిస్తూ ఉన్నది, మేము అవతలకు పోవా, సత్రయాగం మహాత్ములు చేస్తూ ఉన్నారు, అక్కడ పోవాలని చెప్పని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. అస్కలిత బ్రహ్మచారి కృష్ణ పరమాత్మ మీకు దావ ఇవ్వమన్నాడని చెప్పనే విధానంగా అడగండి, దావిస్తుంది అని చెప్పని అన్నాడు. ఆ ప్రకారంగా వాళ్ళు పోయి గంగా యమున మాతతో అంటే చెప్పగానే ఆ మాత వాళ్ళకి దోవ ఇచ్చిందట. చక్కగా దోవలో పోయి నది అవతలకు పోయి సత్రయాగంలో పాల్గొని ఆ మహాత్మునికి తాము తీసుకుపోయినటువంటి యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా సమర్పించి ఆరాధించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం కొనసాగితే మళ్ళీ యథావిధిగా యమునా నది మహా ఊరుగులతో ప్రవహిస్తూ ఉన్నది. అట్లా ప్రవహిస్తూ ఉండగా మళ్ళా వాళ్ళు మహాత్ముని వద్దకు వచ్చి, స్వామి మేము మళ్ళీ మా స్వగృహాలు చేరుకోవాలి, ఎట్లా మాకు ఇది మార్గము అని చెప్పనంటే ఆ మహాత్ముడు చెప్పాడు. నిత్యోపవాసి యొక్క దుర్వాస మహర్షి మీకు దోవ ఇవ్వమన్నాడని చెప్పని చెప్పండి చాలు, ఇస్తుందని చెప్పేసి అన్నాడు.
అట్లాగా నిత్యోపవాసి అనేటువంటి పదముగా వాళ్ళు చెప్పగానే యమునా నది దోవిచ్చిందట. వాళ్ళు వచ్చేసారట. వచ్చేసాక సందేహంలో పడ్డారు వీళ్ళు. ఏమిరా ఏం చెప్పింది ఏమిటి, ఆయన చెప్పింది ఏమిటి? అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పని ఈయన చెప్తూ ఉన్నాడు, నిత్యోపవాసి అని చెప్పని ఆయన చెబుతూ ఉన్నాడు. ఎట్లా పొందికలు? అస్ఖలిత బ్రహ్మచారి ఎట్లా అవుతాడు? ఎంతమంది భార్యలు, అష్టమహిషులు, తర్వాత 16,000 మంది గోపికలు, సంతతి కూడా వేల మంది ఉన్నారు. పెద్ద యూనివర్సిటీ ఆయనకు ఉంది. తన పిల్లలందరూ కూడా ఎంతమంది పిల్లలు పుట్టాలని చెప్పినాడు. అస్ఖలితంగా ఉండే అవకాశం ఉంటుంది, పుట్టే అవకాశాలు ఉంటాయా అని వాళ్ళకి సందేహం కలిగిందన్నమాట. ఆ తర్వాత మరి మహాత్ముడి విషయం చూస్తే మనం తీసుకుపోయిన పదార్థాలు మొత్తం తినేసేసాడు మన కళ్ళ ముందే. నిత్యోపవాసి దోవయం అని చెప్పని ఏంటి ఆయన గారు? మరి అస్ఖలిత బ్రహ్మచారిగా కృష్ణ పరమాత్మ అంటే ఆమె గారు దోవిచ్చింది. నిత్యోపవాసి అని చెప్పిన ఆయన విషయం చెబితే అది దోవిచ్చింది. ఇదేమిటి మళ్ళా? మన కళ్ళ ముందు భుజించినటువంటి వ్యక్తి నిత్యోపవాసి ఎట్లా అవుతాడు? మన కళ్ళ ముందు ఎంతమందితో వ్యవహరించి కాపురం చేసేటువంటి ఈయనట్లా అస్ఖలిత బ్రహ్మచారి అవుతాడు? అయినా దోవిచ్చిందిగా ఆ యమునా నది. ఇది వాళ్ళ పెద్ద డౌట్ అన్నమాట. దాని మహాత్ములు కూడా అస్ఖలిత బ్రహ్మచారి అనే దానికి వాళ్ళు మరి స్ఖలనం లేకుండగా, బ్రహ్మము నుండి జారకుండగా, బ్రహ్మస్వరూపమునందే నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఉండేవాడు కాబట్టి ఆయన మరి చూస్తే అస్ఖలిత బ్రహ్మచారి అని అన్నారు. నిరంతరముగా బ్రహ్మావలోకనము. అస్ఖలిత అంటే జారటం, స్ఖలనం అంటే జారటం. మరి అస్ఖలిత జారకుండగా నిరంతరముగా బ్రహ్మమునందు అవలోకనం చేస్తూనే సంసారం శీలిస్తూ ఉన్నాడు. ఎంతమంది భార్యలతో వ్యవహరిస్తూ ఉన్నాడు, సమస్త కార్యం నిర్వర్తిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటగా చెప్పుకొచ్చినటువంటిది. ఇక దుర్వాస మహర్షి యొక్క విషయం చూసినట్లయితే నిత్యోపవాసి అని చెప్పి అన్నారు. మరి నిత్యోపవాసి ఆయన తీసుకుపోయిన ఆహారం దృష్టిగా భుజించాడు కదా, నిత్యోపవాసి ఎట్లా అవుతాడు అనే దానికి 2 అర్థాలుగా ఇక్కడ గ్రహించుకోవచ్చు. నిత్య ఉపవాసి అంటే ఎప్పుడూ కూడా పరమార్థమునే ఉపాసించేవాడు కాబట్టి నిత్యోపవాసి అనేటువంటి ఒక అర్థమైతే, రెండవది మరి ఎవరైతే బ్రహ్మచర్యమును పాటిస్తూ ఉన్నటువంటి వారే ఉన్నారో వారి యొక్క శరీరములో ఏర్పడేటువంటి ఏ జీవకణాలు అయితే ఉన్నాయో ఆ జీవకణాలకి ఎలాంటి యొక్క ఆహారం లేకుండా నిరంతరముగా బ్రహ్మమును ఉపాసించే విధానముగా ఉన్నటువంటి వారు నిత్య ఉపవాసి కనుక వాళ్ళల్లో ఆ జీవకణములు ఓర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అని చెప్పన్నారు. బ్రహ్మచర్యం వీర్యలాభ అని చెప్పి పతంజలి తన సూత్రాలలో చెప్పుకొచ్చాడు. బ్రహ్మచర్యం వీర్యలాభ, బ్రహ్మచర్యమును పాటించేటువంటి వానికి వీర్యలాభము. తనకు ఆ యొక్క జీవకణాలే తన శరీరంలో ఇమిడిపోయే విధానంగా ఉంటాయి. అతను శక్తివంతుడుగా లోకంలో సంచరించే విధానం ఉంటుంది కాబట్టి పతంజలి మహర్షి బ్రహ్మచర్యం వీర్యలాభ అని మాట వాడాడు. ఆ ప్రకారముగా మరి నిరంతరముగా తన యందు మాత్రమే ఊర్ధ్వరేతం విరూపాక్షం, ఆ రేతస్సు తన యందు ఇమిడిపోయే విధానంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారముగా తన జీవకణములుగా ఏర్పడ్డటువంటి యొక్క వాటికి ఆహార పదార్థములు అందకుండా నిరంతరముగా మరి ఆ యొక్క జ్ఞాన మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి వారిని నిత్య ఉపవాసి అని చెప్పనే మాటగా చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా విశ్వములో దక్షిణాయన మార్గములో ప్రజాతంత్రం ప్రజా మార్గముగా పయనించేటువంటి యొక్క విధానము. మీకు బ్రహ్మసూత్రాలలో కూడా ఒక అంశం వస్తుంది. చాందోగ్యోపనిషత్తులో వచ్చేటువంటి ఒక అంశం ఉన్నది. జ్ఞానశ్రుతి తన మరి సౌధం మీద నుంచుని అట్లాగా సమస్త తన నగరాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. వీక్షిస్తూ ఉండగా వినువీధిలో 2 హంసలు పోతూ ఉన్నాయి. ఆ 2 హంసలు పోతూ ఒక హంస అన్నది, చూశావే జ్ఞానశ్రుతి ఎంత ప్రకాశమానముగా ఉన్నాడో, తన యొక్క కీర్తి ప్రకాశము పుణ్య ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పి అని ఒక హంస అనటంతో రెండవ హంస అన్నది, ఏమి ప్రకాశం ఏం పుణ్యం అయింది. రైక్యుడు అనేటువంటి మహర్షి యొక్క
వెలుగులో అతని యొక్క ప్రకాశములో ఈయన ప్రకాశం ఎంత, బోడి ప్రకాశం అన్న విధానముగా రెండవ హంస మాట్లాడటంతో ఆ హంస యొక్క భాష తెలిసినటువంటి రైక్యుడు ఈ జ్ఞానశ్రుతి మనసులో బాధపడ్డాడు. ఎవరబ్బా నాకంటే గొప్ప కీర్తివంతుడు, నాకంటే గొప్ప పుణ్యాత్ముడు అని చెప్పి ఆయన కలవాలని చెప్పేసి అని ఆయన గారు మరి అన్వేషణ చేస్తే తన భటుల ద్వారా ఆ విషయాన్ని, ఆ వర్తమానాన్ని తెలుసుకున్నాడు. ఒక రైక్యుడు అనేటువంటి అతడు ఒక చిన్న పల్లెటూరులో చిన్న నివాసములో ఉంటున్నటువంటి విధానము. ఆ ప్రకారముగా ఆయన వద్దకు ఈయన గారు గురుదక్షిణగా అనేకమైనటువంటి కానుకలు, సంభారములు, వస్త్రములు, పట్టు వస్త్రములు, ఆభరణములు ఇవన్నీ కూడా పట్టుకుపోతాడు. పట్టుకుపోయి ఆయన సమ్ముఖాన్ని పెట్టి నాకు చక్కటి జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి అడుగుతాడు జ్ఞానశ్రుతి రైక్యుడిని. ఆ విధంగా పట్టుకుపోయి పెట్టినప్పుడు ఆయనగా రైక్యుడు అంటాడు, పోరా శూద్రా అని చెప్పి అంటాడు. ఇవన్నీ పట్టుకొచ్చి నా జ్ఞానం అడుగుతావా, పోరా శూద్ర అనేటువంటి మాటగా రైక్యుడు అనగానే జ్ఞానశ్రుతి దుఃఖముతో పరిగెడతాడు. మీకు ఈ అంశాలు బ్రహ్మసూత్రాలలో కూడా అపశూద్రాధికరణం అనే దాంట్లో కూడా అక్కడ ప్రస్తావన వచ్చింది. శంకరాచార్యుల వారు కానీ మిగతా భాష్యకారులు కానీ ఇక్కడ ఈ అపశూద్రాధికరణం కాడ ఈ జ్ఞానశ్రుతి యొక్క అంశాన్ని అక్కడ ప్రస్తావనలోకి తీసుకొస్తారు. ఆ ప్రకారంగా మరి ఈ కానుకలు, ఈ ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ పట్టుకొచ్చి ఆయన సమ్ముఖాన పెట్టి జ్ఞానాన్ని అపేక్షించినప్పుడు పోరా శూద్ర అనే మాటకి ఆయన దుఃఖంతో పరిగెడతాడు. ఆ తర్వాత మళ్ళా ఆయన ఏం చేస్తాడని చెప్పనంటే అందముగా ఉన్నటువంటి యొక్క స్త్రీలను తీసుకొచ్చి రైక్యునకు సమర్పిస్తాడు. సమర్పించినప్పుడు అప్పుడు సంతోషపడి ఆయన మరి ఆ జ్ఞానశ్రుతికి రైక్యుడు జ్ఞానాన్ని ప్రబోధించినట్లుగా మనకు ఛాందోగ్యోపనిషత్తులో వచ్చేటువంటి మాట. కనుక ఈ ప్రకారముగా ప్రాణములకు పదార్థమును అందించేటువంటి యొక్క విధానములో బహుశా అక్కడ అంశాన్ని చెప్పి ఉండవచ్చు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నటువంటి అంశము. ఈ ప్రకారముగా మరి ఈ లోకములో ప్రజాతంత్రం నా వివక్షేత్సి అని తైత్రీయములో చెప్పిన విధానముగా మరి బ్రహ్మ యొక్క సృష్టి సంబంధమై ఉన్నటువంటి అంశముగా ప్రవృత్తి మార్గ విధానములో తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి విధానములో అందరూ కూడా సహకరించేటువంటి యొక్క మార్గమే ఈ ప్రజాతంతు మార్గమే. దాన్ని ప్రవృత్తి మార్గము, దక్షిణాయన మార్గముగా చెప్పేటువంటి విధానము. దాదాపుగా లోకములో 100కి 90 మంది 90% వరకు ఈ గార్హపత్యాగ్నిని అవలంబించే తన యొక్క వంశాభివృద్ధిని చేసుకుంటున్నటువంటి విధానము. మనకున్నటువంటి కాలమానములో నివృత్తి మార్గం వైపుగా ఉత్తరాయణ మార్గముగా అగ్నిహి అన్న విధానములో అటు అగ్నిని జ్ఞానాగ్నిగా, ఆత్మాగ్నిగా, బ్రహ్మాగ్నిగా పరిణమింపజేసి సూక్ష్మదేహములో ఉన్నటువంటి సమస్త కర్మలను దగ్ధం చేసి బ్రహ్మానుభవాన్ని పొందాలని అపేక్షతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, లేక ఈ గార్హపత్యాగ్ని అనేటువంటి యొక్క భాగాన్ని ఆశ్రయించి ఈ చంద్ర సంబంధము, సూర్య సంబంధములుగా ఉన్నటువంటి యొక్క వాటి నుంచి పదార్థము, ప్రాణములను సమీకరణ చేసి ప్రజాతంత్రం, ప్రజా మార్గాన్ని అభివృద్ధి మార్గముగా చేసుకుపోయేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి విషయంగా చూసినట్లయితే 100కి 90 పైగా 90% పైగా అందరూ కూడా దక్షిణాయన మార్గం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. సృష్టి కార్యం కూడా ఆ ప్రకారంగానే ఉన్నది. ఇది ఈ విధముగా 2 మార్గాలు మనకి జగతః శాశ్వతే మతే, జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి మార్గములు 2 అన్నారు. నైతే శృతి పార్థజానం యోగి ముఖ్యతే కశ్చన శుక్లకృష్ణే గతి హీయతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్యం వన్యయా వర్తతే పునః. ఒక మార్గం అయితేనేమో తిరిగి మరలా ఈ లోకములోకి రావటం అవుతుంది, మరొక మార్గం అయితే ఇక ఈ లోకంలోకి వచ్చే విధానము లేకుండా ఉంటుంది. ఈ 2 మార్గములు కూడా శాశ్వతముగా ఉండేటువంటి మార్గములే. అయితే ఇక్కడ మరి ఆ నివృత్తి మార్గముగా ఉన్నటువంటి దానిని అవలంబించటము అని చెప్పనంటే
దానికి ఎంతో శ్రద్ధ భక్తి ఇవన్నీ కూడా ఉండాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి విధానముగా మరి ఇవన్నీ కలిగి ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనము వాసన క్షయము మనోనాశనము ఎంతో పట్టుదలగా ఆచరించగలిగితేనే ఈ మార్గంలో ఉండగలిగే అవకాశం ఏర్పడుతుంది. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మంది ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ మధ్యలో జారిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎంతోమంది జారిపోగా చివరికి కశ్చిత్ మాం వేత్యత ఎవడో ఒకడు వస్తున్నాడే తప్ప మిగతా వాళ్ళంతా మళ్ళీ మామూలుగానే యథావిధిగానే ఈ దక్షిణాయన మార్గంలోనే ప్రవృత్తి మార్గంలోనే తిరిగి మరలా పుట్టుకలు అనేటువంటి యొక్క అంశములుగానే అందరూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. ఈ రెండు కూడా మన జీవన విధానములో చేరి ఉన్నటువంటివి. ఒక మానవ జన్మలో మాత్రమే ఉత్తరాయణం వైపుకు పోగలిగే అవకాశం ఉన్నది. మిగతా జీవుల విషయం చూసినట్లయితే దక్షిణాయనమే 83,99,999 రకాలుగా ఉన్న జీవులన్నీ కూడా పోతున్నది ఎక్కడ అంటే దక్షిణాయనమే. వాడికి ఉత్తరాయణం లేదేక. ఉత్తంటే ఊర్ధ్వం కదా. మనస్సుని శ్వాస వెంబటి పెట్టి నివృత్తి మార్గముగా ప్రయాణం చేసి బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందే విధానముగా పయనించే అవకాశం లోకంలో ఎవరికి ఉన్నది? ఒక మానవ జన్మ పొందినటువంటి యొక్క వానికి మాత్రమే ఉన్నది. ఇక మిగతా ఇప్పుడు చెప్పుకున్న సంఖ్య ప్రకారముగా అన్నీ కూడా దక్షిణాయన మార్గం వైపుకే ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. అయితే ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి యొక్క మానవులు కూడా ఎంతమంది ఉన్నారు? కేవలం యోగ మార్గముగా ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే. దీంట్లో కూడా చాలామంది మరి ఇతర సాంప్రదాయాలన్నీ కూడా సామాన్యముగా పోతున్నారే తప్ప ఇంకా విశేషముగా పోతున్న విధానం లేదు. కాబట్టి ఇట్లాగా మరి దక్షిణాయనము ఉత్తరాయణ విధానములుగా ఈ రెండు కూడా జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి మార్గములు. ఈ రెండింటినీ కూడా బాగా విశ్లేషించుకున్నట్లయితే మన జీవనం యొక్క సంబంధమై ఉన్నటువంటి విధానాలని చక్కగా అవగాహన చేసుకునేందుకు అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అగ్నిర్జ్యోతి శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనా ధూమః రాత్రిః తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. శుక్ల కృష్ణే అది మనకి దీంట్లో ఆదిత్య వై ప్రాణహరై ఏవ చంద్రమా హరై వా ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తి ఏవరై. ఇట్లా రెండు ఉన్నాయి మార్గాలు. ఈ రెండింటి మీద మనకు ఏర్పడ్డటువంటి సంక్రాంతి పండుగ. సంక్రమణం అనగా సూర్యుడు ఉత్తర దిశ వైపుకి ప్రయాణం చేసిన రోజు దాన్ని పండుగ, సంక్రాంతి పండుగ. ఏనాడైతే స్వరాజ్యాశ్రమం గురువు గారిని ఆశ్రయించి వారి ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది మనసు అనే దాన్ని హంస యొక్క ఆశ్రయంలో ఏ పూట పెడతావో ఆ పూట నీకు సంక్రాంతి పండుగ ఆరంభం అయినట్లు. మిగతాదంతా కూడా దక్షిణాయన మార్గంలోనే మనం ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి ప్రకారముగా ఈ విషయాలు కొంచెం బాగా గ్రహించుకున్నట్లయితే మనం ఏ మార్గంలో ప్రయాణం చేయాలో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో సుస్పష్టమవుతుంది. దాని ద్వారా జీవితాన్ని ధన్యత చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.